प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ पार्वती परमेश्वरौ లోక కళ్యాణమును కోరి ధర్మ సంస్థాపనార్థమే చక్రవర్తులై శుభకీర్తులైన రఘువంశరాజుల పుణ్యకథలను చిరస్మరణీయముగా చెప్పి ధన్యుడనగుదుగాక. వాగర్థావివ సంతృప్తౌ అధ్యక్షులు శ్రీ విశ్వనాథ మహోపాధ్యాయులకు, విద్వన్మహారాజులకు, పండిత మహాసభకు ప్రణామం. కాశీ విశ్వేశ్వరుని సేవించుకున్న ఫలం. ఈ విశ్వనాథుల వారు ప్రత్యక్షమై నన్ను ఇలా నిర్బంధించారు. సర్వ స్వతంత్రులు రసజ్ఞుల ఇష్టమని నేను ఈ సత్కృతిని శిరసావహించాను. సర్వకళాభారతికి దివ్యహారతులుగా రూపొందిన విజ్ఞాన దీప శిఖావతంసులు మీ కాశీ విద్వాంసులు నా రఘువంశమును మహాకావ్యమని, నన్ను మహాకవి అని ప్రశంసించి శాసించడం కాళీకటాక్షం. విశ్వశ్రేయస్సును కోరి నా కృతిని మీ కాశీ విద్యాపీఠానికి సమర్పిస్తున్నాను. అనుగ్రహించాలి. మీరేమో అనుగ్రహించారు. మహారాజా, మీరొసంగిన ఈ కానుకలు సువర్ణ మణి ధన సమస్తము ఎత్తలేని బరువు. కాస్త చేయూతనిచ్చి. అంత మాట ప్రభువులనే? ప్రభువులని. కవి శాసనం తప్పదు. కులపతులు, మీ చేతనే ఈ ద్రవ్యం సద్వినియోగం కాగలదు. మహారాజా, మీ ధనానికి నేను దాతను కాలేక మీ చేతి మీదుగానే ఇప్పించి తరించాలనుకున్నారు. కానీ నేను నా సర్వస్వము మీ సొత్తు. నేనిచ్చిన దాతలు మీరే. మహాకవి కాళిదాసుకే, మహాకవి కాళిదాసుకే. సందేహం లేదు. వారే వారే. ఏమిటండి, మీరు మహాకవిని ఎరుగున్నారా? అదేనండి, వారే వారే. కానీ ఎవరో మహాకవి పరిచయస్తులా? ఓ వారా? వారు అవంతిరాజు గారి కంచుకి గారు. ఎంతో పూర్వపరిచయం ఉన్నట్లు మాట్లాడతారు. మహానుభావ, నిన్నటి నుంచి మీ ఆరాటం చూస్తే నాకేదో మరుపు తగిలినట్లు మీరు బాధపడుతున్నారనిపిస్తోంది. ఈ జన్మలో నాకు ఎరుకగలిగినప్పటి నుంచి మీ అవంతి నగరానికి నేను రాలేదు, మిమ్మల్ని నేను చూడలేదు. ఇక పూర్వజన్మలోనంటారా? అంత జ్ఞాపక శక్తి నాకు లేదు. కంచుకి నాకు వచ్చిన ఆపదలో నీకు కూడా పోయింది. లేకపోతే నాతో చెప్పకుండా నువ్వు కాశీకి వెళ్తావా? ఇంత అసంభవమైన వార్తలను తెస్తావా? అసంభవమని అంత సులభంగా అంటే ఎలా ప్రభు? ఎలా ఏమిటి? పామరుడింతలో పండితుడు కావటం, పండితుడు కాగానే ఉన్న ప్రపంచ జ్ఞానం కాస్త తుడిచిపెట్టుకుపోవటం నేనెన్నడూ వినలేదు, చూడలేదు. ఇలా జరగవలసి ఉంది కనుకని ఆ వేళ నేను వారి మెడలో దండ వేసేటప్పుడు వారలా రహస్యంగా ఏదో ప్రియవచనం అనుకున్నాను. ఏం చెప్పాడు తల్లి? ఎందుకైనా మంచిది, నీవే నన్ను గుర్తుంచుకో అని చెప్పారు. దేవే వారి నోట అలా పలికించిందేమో. పురాణమైనంత మాత్రాన అన్నీ మంచివి కావు. ఈనాటిదే కదా అని ఏ కావ్యాన్ని త్రోసివేయను రాదు. పండితులు దేనినైనా పరీక్షించి పూజిస్తారు. మూడును పరులు చెప్పిన దాన్నే పట్టు కూర్చుంటారు. ఇది ఆత్మస్థుతి కాదు, పరనిందా కాదు. అసలు రహస్యం చెబుతున్నాను.
మన పూర్వుల కన్నా మనం బుద్ధిమంతులం కావడం సహజం, అవసరం కూడా. అదే ప్రపంచ ధర్మం. ఆ విశేషం మీ కావ్యంలో కనిపిస్తూనే ఉంది. ఇంత శ్లోకంలో ఎంతో అర్థం. ఒక్క వ్యర్థ పదం ఉండదు, వ్యర్థ పదం ఉండదు. పదమేనా, అక్షరం కూడా ఉండదు. చివరికి ఛాందసంగా వచ్చే తూచాలు కూడా లేవు. అదిగో మన వ్యాస భగవానులు, వారి భారతం నిండా తూలు చాలే. ఆ, ఆ, అందుకేగా వారికి చకార కుక్షి అని బిరుదు వచ్చింది. ఇదిగో ఈ బొజ్జ నిండా చకారాలే అనుకుంటాను. ఏమంటారు తాతయ్య? ఏమిటండి, ఏమైంది? ఏముంది, కీర్తి కండూతి నీ పొగట్టలతో ఉప్పి మైకంలో మైమరచి గురునింద చేశాను, అంతే. మరి నన్ను ఆక్షేపించినట్టు కాదు. ద్రౌపదికి పాండు తనయులు, భర్త, బావ, మరదులు అని అర్థం వచ్చేట్టు ఒక్క చకారం లేకుండా చెప్పు చూస్తా. అంతవరకు వదిలేది లేదు. అనుగ్రహించారు భగవాన్. ద్రౌపద్యా పాండుతనయాః పతిదేవర భావుకాః నదేవరో ధర్మరాజః సహదేవో న భావుకః ధర్మరాజు మరిది కాడని, సహదేవుడు బావ కాడని చమత్కరించి కవి అనిపించుకున్నావు. నీవు సమర్థుడవు. దూషణ భూషణలకు కాక వృద్ధికై వినియోగించువుగాక. మహాకవి, మీ మహిమ వల్ల మాకు కూడా వ్యాస భగవాన్ని దర్శనమైంది. ధన్యులం. ఇదేమిటి? నేనండి, మీకు బొమ్మల రామాయణం చూపించినప్పుడు అందులో సేతుబంధం పట్టం చూచి నన్ను ఉడతావని కూడా. ఉడతానే? మీరు అవంతిరాజు గారి సభలో ఆ తర్వాత రాజకుమారి గారిని కూడా. ఓహోహో, అవునండి, నేనే. అది అవంతి పట్టణంలో కాదు నాయన. నేను పామర భాషలో సేతుబంధం అనే నాటకం రాశాను. అందులో ఒక ఉడత పాత్రను కూడా సృష్టించాను. అచ్చం నీ వంటిది. అది కాదండి, మీరు మీరు ఈ ఉడత పాత్ర నా నాటకంలో నుంచి తప్పుకు వచ్చినట్లుంది. పాపం, ఈ అబ్బాయి ఎవరో ఏదో భ్రాంతి పడుతున్నట్లున్నాడు. కాదండి, నేను మా గురువు గారితో కాశీ వచ్చాను. వారు ఎలా వెళ్ళిపోయారో నేను తప్పిపోయాను. తెలిసిన వాళ్ళు కనిపించారనుకుంటే మీరు మీరు సరే సరే, గలంతు పడక నీవు నాతోనే రా. మనం ముందు ధారానగరం వెడదాం. అవంతి అటేగా. విని విని విసుగు పడుతోంది. నడివిధిలో నా బిరుదులు చదవకండిరా అంటే వింటేనా వీళ్ళు? భో సచివాగ్రని, ఈ సన్మానాడంబరంతో ఎన్నాళ్ళు తమకి నిలువు జీతం? ఇందులో ఏ విశేషము లేదని నిర్వశేషంగా నేను నిర్వచించేశానుగా. మీరు నిర్వచించిన మన భోజరాజు గారి నమ్మకం. ఇంకా ఏ నమ్మకము? నా అంత వాడిని నేను కాదన్న తర్వాత ఏ పండితుడు వచ్చి ఏం అఘోరిస్తాడో రమ్మని చూస్తాను. మహానటి విలాసం దారి దారి. భూపాలు బాబాలు ఏమిటి రాజు? పొడి 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 పొడి. పోనీలే సూత్రం. వీరు ఈ శ్లోకాన్ని పూర్తి చేస్తున్నారేమో చూస్తాను. వీళ్ళ వట్టి. భూపాలు బాబాలు, తమరు కాస్త క్షమించండి. తారసలినప్పుడల్లా మా మహానటిని ఎందుకు ఇలా ఆపుతారు? వృధాగా ఆగ్రహించక సూత్రం, శ్రద్ధగా గ్రహించుకో. ఆ పల్లకి గౌరవంతో విలాసవతికి మహానటి అని, ఈ ఛత్ర చామర ఢంకా దివిటీలతో నాకు మహాకవి అని రాజదత్త బిరుదులు. అయితే ఏముంది, సాటి బిరుదాంకితులం
మేము తారసిల్లినప్పుడల్లా నేను ఆమెను ఆశీర్వదించక ఎలా చెప్పు. అలాగండి. అలాగే ఒకటి చూడండి, ఇలా ఎగాదిగా చూడటమేనండి తమ ఆశీర్వాదం. అదేమిటి సూత్రం? అందరి చూపుల్ని ఆకర్షించి ఆ అందాన్ని చూచి శ్రవణానందంగా వదటం చాలా కూడని పని. ఈ కన్యామణికి మా భరతాచార్యుల వారు దీక్షనిచ్చారు. ఈమె జీవితం నాట్యగలకు అంకితం అయిపోయింది. అందుకని ఈ కన్య మీద ఎవ్వరూ కన్ను వేయకుండా మేము కాపలా ఉన్నాం. సూత్రం, నా గురించి నువ్వు ఇలా బాదులాడటం నాకేం బాగులేదు. బాగుండకపోతే పలకేపు పోదాం. నేరాను. ఏ నన్ను ఇలా ఆపినందుకు వీళ్ళ పాండిత్యం ఏమిటో నాకు తెలియాలి. ఏమండి, మీరు పెద్ద పండితులం అంటున్నారే, ఈ శ్లోకం అంటూ మీకు ఇంకా చిక్కలేదా అండి? జంతుషు కర్మణం విపాహ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలన్నీ జీవులకు విషమంగా పరిణమిస్తున్నాయి అని. ఇందులో రహస్యమే ఉంది. శుష్క వేదాంతం. ఇంతేనా అండి? ఇంకే. ఇంత మాత్రానికి నా బోటి పండితులు ఎందుకు, బాల వితంతువులు చాలు. ఆహా, మీ నోటికి తాళం వేయడానికి భగవంతుడు పంపినట్టే వస్తున్నారు వారు. ఎవరు? ఆ తేజస్ చూసారా? ఎవరు మహానుభావులు. అవును, మహాత్మా. శరణు శరణు. లేనాయన, నేను నీ వంటి మానవుడని. అయినా నా కోరిక మీరే తీర్చాలి స్వామి, దయచేయండి. ఈ శ్లోకాన్ని చూడండి స్వామి. ఇక్కడ మా పండితులకు ఏమీ అర్థం కాలేదు. ఈ శ్లోకాన్ని పూర్తి చేసి దీని రహస్యం మీరే వెల్లడించాలి. ఏమిటి పూర్తి చేస్తున్నాడా ఏమిటి? శివ శిరసి శిరాంసి యాని వేదు శివ శివ తాని లుఠంతి గృద్ధపాదైషి. అంటే శివుని తలపై ఏ తలలు ప్రకాశించాయో శివ శివ ఆ తలలు గ్రద్దల కాళ్ళచే దొరలుతున్నవి కదా అని. ఇంతేనా? ఆహా, ఎంత చక్కని ఊహండి. నేను అర్థం చేస్తుంటే నువ్వు మెచ్చుకుంటావే. ఇందులో తాత్పర్యం తేలండి. తన శిరస్సులో నర్పించి శివుని మెప్పించి ఘనుడయ్యాడు. తరువాత రాముల వారు వచ్చినప్పుడు ఆతలలకే గ్రద్దలు తన్నుకుపోయే గతి పట్టింది. అతడు పూర్వం చేసుకున్న కర్మఫలమేగా. మహాత్మా, తమరు మా సత్కారాన్ని స్వీకరించాలి. ఎందుకు? ఈ శ్లోకం నేను రచించలేదు. ఇది హనుమద్ రామాయణంలోని. పూర్వం హనుమంతుల వారు శిలాఫలకముల మీద రామాయణాన్ని రచించారు. అందులో ఒక ఫలకమిది. ఉన్న రహస్యాన్ని కూడా వెల్లడించారు. తమరు మా భోజరాజు గారి దర్శనానికి దయచేయాలి. కానీ మేము మీ రాజదర్శనం కోరి రాలేదు. అయినా మా ఆతిథ్యాన్ని తమరు మన్నించాలి. తప్పదు. ఇలా నిర్బంధించడం నాగరిక లక్షణం కాదు. నన్ను వెళ్ళనివ్వండి. ఆశ్చర్యంగా ఉంది. ఎవరో ఈ మహానుభావుడు. వారా? మహాకవి కాళిదాసు గారు. మహాకవి. ఏమిటా చూపులు? ఎవ్వరూ నీ మీద కనువేయకుండా నేను కాపలా ఉంటే నీవే ఇంకొకరి మీద కనువేసేలా? పద పద. నేను అందరు కుర్రాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మా నాన్న ఉండటం అనుకున్నానే, కానీ అందరు కలిసి ఉండటాన్ని నాకు తెలియదు సార్.